అయితే ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మొత్తము ఈ నిన్న జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం. మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్ళు తేవడం అన్నది కూడా ఇరిగేషన్లో భాగమే. అయితే ఈ ఇరిగేషన్ మంత్రే లేడు. నిన్న మంత్రి లేకపోవడమే కాదు, ఈ ఫ్లెక్సీలలో కానీ నిన్నటి పేపర్లు యాడ్లలో కానీ ఇరిగేషన్ మంత్రి ఫోటో లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు. చూడండి మీరు, ఉత్తమ్ వర్సెస్ రేవంత్. సీఎం సీటు భయంతో ఉత్తమ్ను దూరం పెడుతున్న రేవంత్. త్వరలోనే సీఎం మార్పు అంటూ ఊహాగానాలు. ఉత్తమ్కే పగ్గాలంటూ జోరుగా చర్చలు. కట్టడి చేసేందుకే రేవంత్ ఎత్తులు. తన శాఖ పనులకు కూడా రానివని సీఎం. గోదావరి తాగునీటి పథకం శంకుస్థాపనకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందని ఆహ్వానం. శాఖతో సంబంధం లేని మంత్రులతో ప్రారంభోత్సవ కార్యక్రమం. కనీసం పేపర్లో కూడా కనిపించినటువంటి ఫోటో. రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొంతకాలంగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో రగిలిపోతున్న రేవంత్ రెడ్డి తన స్టైల్లో చెక్కు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సోమవారం జరిగినటువంటి గోదావరి తాగునీటి పథకం శంకుస్థాపనకు ఉత్తమ్ను దూరం పెట్టినట్టు సమాచారం. అంతేకాదు కనీసం పేపర్లో కూడా ఫోటో వేయకుండా చేశారనే ఆరోపణలు కూడా వినపడతా ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో నిజంగా కనపడలే. నిన్న ఎక్కడ కూడా ఏ పేపర్ యాడ్లో కనపడలే, ఏడ కూడా కనపడలే. మరి అటట మాయమైందో ఏమైందో అర్థం కాలే. మరి మొన్నటిదాకైతే వార్తలు వచ్చినాయి, చాలా చోట్ల కొంతమంది చెప్పారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని పీకేస్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారు అని చెప్పేసి. ఏమో అధిష్టానం వాళ్ళకం చూస్తుంటే మాత్రం అట్లా అనిపిస్తలేదు. ఒకవేళ ఏమైనా గిర్చాలనుకుంటే ఇంకా బీహార్ ఎన్నికలు అయిపోయినాక ఇక ఎన్నికలు లేవు కాబట్టి అప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారి చేసినటువంటి పనితీరు, కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పేరు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఏమనుకుంటున్నారో ఇవన్నీ రిపోర్ట్లు కనుక కూలంకషంగా క్షుణ్ణంగా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తే ముఖ్యమంత్రిని మార్చాలి తప్పకుండా. ఎందుకంటే భయంకరమైనటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి మూలంగానే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి హామీలు కానీ, మాట్లాడేటువంటి విధానం కానీ, ఆ కొంత బూతు మాట్లాడడం కానీ, ఈ పర్సనల్ అటాకులు చేయడం కానీ ఇట్లాంటి వల్ల నెగిటివ్ ప్రచారం అవుతూ ఉన్నది. తద్వారా కాంగ్రెస్ పార్టీకి రేపటినాడు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు, రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఈ వార్ నడుస్తూ ఉన్నది, దేనికోసం నడుస్తుంది? వ్యూహాత్మకంగా ఏమైనా కావాలనే, లేకపోతే ఇట్లా చేస్తూ ఉన్నారా, లేకపోతే నిజంగానే వార్ నడుస్తూ ఉన్నదా? ఇంకొకటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. ఎక్కడ ఆంధ్రజ్యోతిలో చూసాను నేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెలుగులో ప్రాణహిత కట్టి తీర్థం తుమ్మిడేటి రివైజ్డ్ డిపిఆర్ ప్రతిపాదనలు రెడీ చేయండి, అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం. ఆ ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినాం. మహారాష్ట్రతో సంప్రదింపులకు సమావేశాన్ని ఏర్పాటు చేయండి, వివిధ ప్రాజెక్టుల పనులను వేగంగా చేయండి, చేతల్లో చూపించండి, సమ్మక్క సాగర్ నీటి కేటాయింపులపై ఫోకస్ పెట్టండి, ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకే మేడిగడ్డ అన్నారం సుందిళ్లకు రిపేర్లు చేస్తాం, ఈసారి కృష్ణా ట్రిబ్యునల్ వాదనలకు వీలైతే సీఎం కూడా వస్తారని వెల్లడించారు. సీఎం పోతున్నారు అంటే మన హక్కులు పోయినట్టే, ఇక దాంట్లో కూడా ఏం డౌట్ లేదు. సో కాబట్టి ప్రాణహిత కట్టి తీరుతారంట. మరి ఇక్కడ ఈయన మాట్లాడిండు, కానీ ఇదే రేవంత్ రెడ్డి గారి సభలో ఆయన పేరు లేదు, ఊరు లేదు, ఏది లేదు. సో మరి ఈ పంచాయతీ ఎక్కడి దాకా పోతుంది, ఏడావుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇద్దరి పంచాయతీ.